గురుదేవ, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఈ గురువులందరూ వాళ్ళని అలా క్రియేట్ చేశారు. హ్మ్. అందరి జీవితాల్లో ఈ సర్పదోషాలు అనేవి కామన్‌గా ఉంటాయని చాలా ఆ! మంది పండితులు కూడా చెప్తున్నారు. అవును. ఏంటి కాలసర్ప దోషం ఉంటే జరిగే నష్టాలు? అసలు ఒకటండి. కాలసర్ప దోషం అనేది గోచార రీత్యా పెట్టారు గానీ, మనుషులకు పెట్టలేదు. ఓకే. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లు ఎక్కువైతున్నాయి. ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళకు దోచుకునేదానికి ఎక్కువయ్యి, కాలసర్ప దోషం ఉంది నీకని చెప్తున్నారు. అదంతా అబద్ధం. ఇప్పుడు కాలసర్ప దోషం ఉంటే పెళ్ళిళ్ళు కావట్లేదని, లేదా ఒక భయాందోళనకు గురవుతున్నారని అట్లా అంటున్నారు. ఇప్పుడు కాలసర్ప దోషం ఈ మధ్యలో వెలుగులోకి వచ్చింది గానీ, ఒక 20 ఇయర్స్ బ్యాక్ పోతే కాలసర్ప దోషాలు ఉన్నాయా? నేను అడుగుతున్నాను. ఎవరికి తెలియదు. ఇప్పుడు పాతకాలంలోకెళ్తే అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందరు పిల్లల్ని కన్నారు. అందరూ వెల్ సెటిల్డ్ అయ్యాడు. ఎవరు పెళ్ళిళ్ళు కాలేదండి వెనక కాలంలో. అవును. ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి చూస్తే 25 లోపే పెళ్ళిళ్ళు చేసుకున్నారు అందరూ. అవును. అప్పుడు చక్కగా ఉన్నారు. ఏందంటే ఈ మధ్య కాలంలో ఏందంటే బాగా యూట్యూబ్‌లు ఎక్కువైనాయి. పిల్లలకు కూడా ఏందంటే ఆడపిల్లలకు, మగ పిల్లలకు సేమ్ జీతాలైనాయి. సేమ్ ప్యాకేజీలయినాయి. అన్ని టెక్‌లు ఎక్కువైపోయినాయి నన్నడిగితే. అది 100% నిజమని ఒప్పుకోవాలి. అట్లా ఉండటం వల్ల సో, నాకు ఈ పెళ్లి వద్దు. నాకు ఈ అబ్బాయి, ఈ వరుడు ఇలా కావాలి, అలా కావాలి, ఇలా కావాలని ఒకరికొకరు పోటీ పడి పెడుతున్నారు. అది అది అంతే తప్ప అదేం లేదు. ఒకవేళ మీకు జీవితంలో అంటే మీకు కాలసర్ప దోషం ఉంది నాకు. అసలు కాలసర్ప దోషం ఎవరికుండదు. ఒకవేళ కాలసర్ప దోషం ఉంటే రాహు మీకు మంచి స్థితిలో లేకపోయి ఉంటే, రాహు చంద్రుడితోని ఉన్నారనుకోండి. రాహు చంద్రుడు కలిసి ఉంటే వాళ్ళకెలా ఉంటదంటే వాళ్ళ మనస్తత్వము మనసు నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఆళ్ళంతా ఒక భ్రమలో ఉంటారు. ఓకే. అంటే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటూ ఉంటారు. అదొక భ్రమ. అంటే ఆ రాహు చంద్రునికి అనేది అట్లా ఉంటుంది. ఒక భ్రమలో ఉండటం, పిలిస్తే పలకపోవటము, ఏదో అక్కడేదో సౌండ్ అవుతుంటే ఇక్కడేదో పక్కన అవుతుందని అనుకోవటము, ఎవరి గురించో ఏదో మాట్లాడుతుర్రనుకోండి. ఇప్పుడు నాకు గూడా అలా అవుతే ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళని మనం ఊహించుకోవటం, వాళ్ళని మనం భ్రమలో ఉండటం అంటారు. అంటే ఆ రాహు, ఆ చంద్రుడు కలిసి ఉంటే. ఇలాంటి వాళ్ళేందంటే శుభ్రంగా మంచిగా మీరేందంటే కాళహస్తి మీరు రాహు, కేతు పూజ ఎవరైనా కూడా పురోహితుని పెట్టి దగ్గర పట్ల చేసుకోకూడదు. ఓకే. ఫస్ట్ ఎక్కడైనా సరే మీకు ఎప్పుడైనా సరే శ్రీకాళహస్తికి మాత్రమే రాహు, కేతు పూజ చేస్తారు. ఓకే. అక్కడ మీకేందంటే ఏ రోజు కూడా బంద్ ఉండదు. గ్రహణం పెట్టినప్పుడు గుడి ఓపెన్ ఉంటుంది. ఓకే. అక్కడ వెళ్లి మీరు రాహు, కేతు పూజ చేసుకోండి. లేదు లేకపోతే మీకు టెంపుల్‌లలో ఎక్కడైనా సరే నవగ్రహాలు ఉంటాయి గదండీ! నవగ్రహాల్లో రాహు, కేతువుకు పూజ చేస్తారు. అక్కడ అక్కడ కంటే గూడా ఇంకోటేంటంటే మీరెక్కడైనా సరే ఆ గుళ్ళల్లో ఎక్కడైనా లేని గుళ్ళల్లో జంట నాగులున్నయి. హ్మ్. రాహు, కేతు అంటే ఎవరు? పాములు. మనకేందంటే ఇప్పుడు మనకు అంతా తెలుసు గదండీ! మనకు ఆ పురాణాల్లో గుంజుతుంటే ఆళ్ళు తాగుతారు వాళ్ళు. హ్మ్. రాహుగ్రహం తాగితే వాళ్ళకు శివుడిని వచ్చేసి తల తీసేస్తాడు. వాళ్ళే పాము రూపమయ్యారు. అదంతా మనకు తెలిసిన విషయమే గదా! అంటే ఎవరైనా లేని గుళ్ళల్లో మీరు జంట నాగుల్ని ప్రతిష్ఠిస్తే ఎక్కువ పుణ్యం కలుగుతుంది. మీకు రాహు భ్రమల నుంచి మీరు బయటపడిపోతారు. ఇట్లా రాహు లగ్నంలో ఇట్లా ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళ నుంచి పెళ్ళిళ్ళు కాకపోవటము, బిజినెస్ కూడా కొంతమంది నడవదు రాహు మంచి స్థానంలో లేకపోతే. ఓకే. ఎక్కడో ముందుకు వెళ్తున్నాం మేము ఇంకా ఇలా ఉంటున్నాం ఏందని. అట్లాంటి ఒక భ్రమ అట్లా ఉండిపోతారన్నట్టు. అట్లా మీరు ఇది చేస్తే ఇంకా మంచిది. లేదా శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు పూజ చేసుకోవటము. లేదా దుర్గా అమ్మవారికి స్తోత్రాలు ఉంటాయండి. ఏ దుర్గా అమ్మవారైనా గూడా. ఏందంటే ఇప్పుడు మహిషాసురమర్దన చదువుకుంటే ఇంకా మంచిది. దేవి ఖడ్గమాల చదువుకుంటే ఇంకా మంచిది. ఇట్లాంటి సూత్రాలు చదువుకుంటే మంచిది. లేదా నవగ్రహాల్లో రాహుకు సంబంధించిన సూత్రాలుంటే నవగ్రహాలు మొత్తం చదువుకున్నా కూడా ఇంకెలాంటి ఫలితాలు ఇంకా మంచి ఫలితాలనిస్తుంది. అయితే మన దగ్గర ఇంకొకటేందంటే రాహుకు సంబంధించిందేందంటే మన దగ్గర ఏంటంటే ఇది ఉంటుందండి. నవగ్రహాలకు సంబంధించిన మాల ఉంటుంది. అంటే అన్ని గ్రహాలకు సంబంధించిన మాల. ఈ మాల వేసుకున్నా గూడా అంటే రాహు గ్రహానికే గాదు, కుజగ్రహానికే గాదు, చంద్రగ్రహానికే గాదు, గురుగ్రహానికి ఇలాంటి గ్రహాలు నీచలో ఉన్నా కూడా ఏ గ్రహం అని గూడా మంచిగా సెటరేట్ అయిపోతుంది. అది మీ ఆప్షనల్. ఓకే.